జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. మనిషి తప్పించుకోలేనటువంటి ప్రధానంగా 3 కర్మలు ఉన్నాయండి. అవేంటో చూద్దాం. మొట్టమొదటిగా సంచిత కర్మ. మనం గత జన్మలలో చేసుకున్నటువంటి చెడు, మంచి ఈ కర్మలన్నీ కలిసి దాచిపెట్టబడి ఉంటాయి గుండెల్లో. అయితే దీన్ని సంచిత కర్మ అంటాం. ప్రస్తుత జన్మలో ఈ కర్మకు చెందినటువంటి ఒక చిన్న భాగమే ప్రారబ్ధ కర్మగా వస్తుంది. ఉదాహరణకి గత జన్మల్లో మంచి పనులు చేసాం, మంచి కుటుంబంలో పుడతాం, మంచిగా జీవిస్తాం, సంతోషంగా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటాం. చెడు పనులు చేసాం, చెడ్డవారి కుటుంబంలో పుడతాం, చెడు కష్టాలను అనుభవిస్తాం, రోగ బాధలను అనుభవిస్తాం. ఎందుకురా బాబు ఈ జీవితం, ఇట్లాంటి నాకు భగవంతుడు ఇచ్చాడు అని నానా యాగి పడతాం. ఇక రెండవది ప్రారబ్ధ కర్మ. గతంలో చేసినటువంటి పాప పుణ్యాలను బట్టి ఈ జన్మలో మనం అనుభవిస్తున్నటువంటి కర్మగా వస్తుంది. దీన్ని మనం మార్చలేము, కానీ భక్తితో దీని నుంచి బయటపడవచ్చు. ఆరోగ్యం ఎలా ఉంది, ఎలాంటి కుటుంబంలో పుట్టాము, జీవితంలో పెద్ద పెద్ద సంఘటనలు, చిన్న చిన్న సంఘటనలు జరిగేది ఈ కర్మ ఫలితాల వల్లనే. ఉదాహరణకి కొందరు డబ్బున్న వారి కుటుంబంలో పుడితే మరికొందరు పేదవారి కుటుంబంలో పుడతారు. కొందరు ఆరోగ్యంగా ఉంటారు, కొందరు అనారోగ్యంగా ఉంటారు, కొందరు తెలివిగా ఉంటారు, కొందరు మందమతులుగా ఉంటారు, కొందరు అంగవైకల్యంతో పుడతారు. ఇవన్నీ గత జన్మల్లో చేసుకుంటున్నటువంటి పాప ఫలితాలను బట్టే ఇప్పుడు జన్మ ఫలితాలు వస్తాయి. ఇలా ఇక మూడవది క్రియామాన కర్మ. మనం రోజు చేసేటటువంటి పనుల వల్ల వచ్చే కర్మ. దీన్ని మనం పూర్తిగా నియంత్రించుకోవచ్చు. ధర్మంతో ముడిపడి జీవించడం, మంచి పనులు చేయటం చేస్తే మంచిగా ఉంటుంది, మంచి ఫలితాలు వస్తాయి. అలా కాకుండా అధర్మంగా వెళ్ళడం, చెడు పనులు చేయడం ఇట్లా చేస్తే చెడు ఫలితాలే వస్తాయి. కాబట్టి రానున్నటువంటి రోజులు ఎలా ఉంటుందో ఇప్పుడే మనకి తెలిసిపోతుంది. ఉదాహరణకి ఇతరులకు సహాయపడడం, మంచి పనులు చేయటం, కృష్ణనామాన్ని స్మరించుకోవటం మంచి కర్మగా అవుతుంది. అబద్ధాలు చెప్పడం, ఇతరులను బాధ పెట్టడం, కలహాలు పుట్టించడం, విడదీయటం ఇలా చేస్తే చెడు కర్మగా వచ్చి తరువాత బాధపడాల్సి వస్తుంది. అసలు ఈ కర్మలను దాటలేమా అన్నటువంటిది ఒక సంశయం. ఎలా ఆపాలి? శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పారు, నాపై విశ్వాసం ఉంచండి, నన్ను పూర్తిగా శరణు వేడండి, మీ తాలూకా అన్ని పాపాల నుండి కూడా విముక్తుని చేస్తాను. చింతన వద్దు, హరే కృష్ణ నామాన్ని జపించండి. సులువుగా ఈ కలియుగంలో తరించేది హరే కృష్ణ నామము. జపిస్తే కర్మలు కాలిపోతాయి. మంచి పనులు, భక్తి గత కర్మలను నాశనం చేస్తాయి. సత్యంగా దయతో జీవిస్తే కొత్త చెడు కర్మలు మన దగ్గరకు రాకుండా ఆగుతాయి. జై శ్రీమన్నారాయణ. నమస్తే.